అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉంచకుండా ప్రైవేట్ కంపెనీల మెడలు వంచిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి అనుగుణంగా రైతుల కష్టాలు కన్నీళ్లు తుడిచి వాళ్ళు ఒక్కొక్క రైతుకు 60,000, 70,000, లక్ష నష్టపరిహారం ఇచ్చింది. ఇవాళ మా తప్ప, కలెక్టర్ తప్ప. ఈరోజు ఆ నరసింహమూర్తి అంటాడు కేటీఆర్ దగ్గర, నా యావత్ ఆస్తి అమ్మైనా పర్వాలేదు, కలెక్టర్ మాత్రం ఇక్కడ ఉంచొద్దు, ఈ రాష్ట్రంలో ఉంచొద్దు అంటే ఇది ఎవరి ప్రయోజనాలు? అంటే ఒక వ్యక్తి ఇవాళ దళారీ వ్యవస్థ చేస్తాడు, సింజెంటా కంపెనీకి ఏజెంట్గా పనిచేస్తాడు, వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతాడు, రైతులు నష్టపోతారు. రైతులను నష్టాన్ని మేము అంచనా వేసి కలెక్టర్ ద్వారా, డిఏఓ ద్వారా, ఏఓల ద్వారా, మరి ఎంఆర్ఓల ద్వారా కమిటీలు వేసి మొత్తం సేకరించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఇవాళ కలెక్టర్ మంచోడు. కొంతమందికి పనిచేసే పరిపాలకులు ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేయకుండా దళారీల కోసం, ఏజెంట్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే మీకు మంచిదా? దీని మీద స్పష్టత తెలియచేయాలని కోరుకుంటూ ఆయన మాట్లాడుతుంటే మరి ఆయన వచ్చి దండం పెడుతున్నాడు. మీ అందరికి వీడియో షేర్ చేస్తాం. అంటే ఎట్లాంటి దళారులను వాళ్ళ మీరు దగ్గర పెట్టుకొని ఆయన నిలబెట్టిందంటే కలెక్టర్ మనం తప్పు చేసినాం, కొంతమంది చావులకు కారణమైనరు, డబ్బులు తీసుకున్నారు, అలాంటి వాళ్ళకి ఈలలు వేసుకుంటా చప్పట్లు కొట్టించుకుంటా కేటీఆర్ గారు కూడా నమస్తే అని దండం పెట్టే పరిస్థితి వస్తే వాళ్ళు ఏం చేసిర్రు ఏంది అనేది వివరాలు ఇవ్వకుండా ఇవాళ యావత్ ఆస్తిని నువ్వు నీ ఆస్తి ఎవరికి కావాలరా బాబు? పబ్లిక్ ఆస్తులంతా దోచుకొని దాచుకొని ఇవాళ రైతుల చావులకు కారణమైనరు, రైతులకు నష్టాన్ని భరించే విధంగా ఆ కంపెనీల నుంచి వాళ్ళ మెడలు వంచి ఇప్పించడం జరిగింది. అంటే రైతులకు సేవ చేసి ఈయన మెడలు వంచినందుకు కలెక్టర్ను వదిలిపెట్టద్దు. అరే ఎందుకురా బాబు, మరి ఎంక్వైరీ చేయాలి. ఇప్పటికైనా కేటీఆర్ గారు ఆ రోజు నీ ముంగట మాట్లాడేటప్పుడు లేదా అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు, మేము వివరాలు చెప్తాము, మీరు వాజేడు, వెంకటాపురం, అదేవిధంగా టీవీ ఛానళ్లలో దాదాపుగా 5-6 నెలల క్రితం వచ్చినటువంటి అనేక న్యూస్ పబ్లిక్ అందరికి తెలుసు, రాష్ట్రం అందరికి కూడా. హైదరాబాద్ నుంచి కూడా మీడియా సోదరులు కొంతమంది అక్కడ దాకా వచ్చి కూడా విజువల్ చేసిర్రు, వీడియోలు చేసిర్రు. ఎందుకు అంటే నరసింహమూర్తి లాంటి వాళ్ళు అక్కడ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరి నకిలీ విత్తనాలు ఇచ్చి వాళ్ళ నష్టానికి కారణమైనరు, వీళ్ళని ఆదుకోవాలనే ప్రతి ఒక్కరు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మేము స్పందించి మరి కలెక్టర్ గారు అధికారి కాబట్టి ఆదేశించి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు వచ్చి చెక్కులు పంచడం జరిగింది. ఇక వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారనేది మీరు ఆ రోజు చూసారు. మేమేమో రైతుల చెక్కులు పంచడానికి పోతుంటే మరి వేరే కారణాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి ఏదో హంగామా చేసారు. ఆ రోజు రైతుల కోసము ఒక రాష్ట్ర మంత్రి గారు వస్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా, నేనంటే లోకల్ వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నాడంటే కూడా వాళ్ళ కడుపులో అక్కడ రైతులకు న్యాయం జరగద్దనేది ఉంది. అందుకని అసలు జరిగిన నష్టం బయటికి రావద్దని ఉంది. దాంతో వేరే సమస్య మీద పర్మిషన్ లేకున్నా కొద్దిగా వేరే తెల్లారి పెట్టుకోమన్నా కూడా ఆ రోజే కావాలని చేసింది. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వద్దు, వాళ్ళ దళారీలను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ములుగులో కూడా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు. దీని మీద ఇది ఎందుకంటే సాక్షాత్ కేటీఆర్ ముందే జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంటు మీరు రైతుల పక్షాన ఉంటే కలెక్టర్ గారు నష్టపరిహారము ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించడం తప్ప. అదేవిధంగా ఇలాంటి దళారులు యథేచ్ఛగా ఆ పార్టీ ఈ పార్టీని కండోలు వేసుకొని
నకిలీ విత్తనాలు, నకిలీ వ్యవస్థ, నకిలీ దందాలు చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళని గద్దె మీద ఎక్కించుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా వాళ్ళ తప్పుడు చర్యలను ఎంకరేజ్ చేస్తారా ఏంటిది అనేది స్పష్టం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కన్నాయగూడెం, వాజేడు, వెంకటాపురం ఈ 3 మండలాల రైతులకు న్యాయం చేసిన కలెక్టర్ను ఎందుకు శిక్షించాలని మీ దళారి నరసింహమూర్తి మాట్లాడిండో మీరు స్పష్టం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.